నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము నవమః సర్గః 9వ సర్గ. కస్యచిత్వథ కాలస్య సుమాలీ నామ రాక్షసః రసాతలాన్మర్త్య లోకం సర్వం వై విచచారః. కొంతకాలము పిదప సుమాలి రసాతలము నుండి వచ్చి భూలోకమునందు అంతటా సంచరించెను. నీలజీమూత సంకాశస్తప్త కాంచన కుండలః కన్యాం దుహితరం గృహ్య వినా పద్మమివ శ్రియం రాక్షసేంద్రః సతు తదా విచరన్ వై మహీతలే తదా పశ్యత్స గచ్చంతం పుష్పకేణ ధనేశ్వరం. అప్పుడు పద్మములు ధరించని లక్ష్మి వలె ఉన్న అవివాహితయైన కుమార్తెను వెంటబెట్టుకుని భూలోకమునందు సంచరించుచున్న నీలమేఘ సమానుడు పరిశుద్ధమైన బంగారు కుండలములు ధరించినవాడు అయిన ఆ సుమాలి పుష్పకము మీద ఎక్కి వెళ్ళుచున్న కుబేరుణ్ణి చూచెను. గచ్చంతం పితరం ద్రష్టుం పులస్త్యతనయం విభుం తం దృష్ట్వామర సంకాశం స్వచ్ఛందం పావకోపమం రసాతలం ప్రవిష్టః సన్ మర్త్యలోకాత్ స విస్మయః ఇత్యేవం చింతయామాస రాక్షసానాం మహామతిః కిం కృత్వా శ్రేయ ఇత్యేవం వర్ధేమహి కథం వయం. పులస్త్యుని కుమారుడైన ఆ కుబేరుడు తండ్రిని చూచుటకై వెళ్ళుచుండెను. సర్వసమర్థుడైన స్వేచ్ఛగా సంచరించుచున్న ఆతడు దేవతుల్యుడై అగ్నివలె ప్రకాశించుచుండెను. మహాబుద్ధిశాలి అయిన సుమాలి ఆతనిని చూచి ఆశ్చర్యచకితుడై భూలోకము నుండి రసాతలమునకు వెళ్లి రాక్షసులను గూర్చి ఇట్లు ఆలోచించెను. మనము ఏ మంచి పనులు చేసినచో ఎట్లు ఈ కుబేరుని వలె వృద్ధి పొందెదము. అథా బ్రవీత్సుతాం రక్షః కైకసీం నామ నామతః పుత్రి ప్రదాన కాలోయం యౌవనం వ్యతివర్తతే. పిమ్మట ఆ రాక్షసుడు కైకసీ అను తన కుమార్తెతో ఇట్లు పలికెను. ఓ పుత్రి, ఇది నీకు వివాహము చేయవలసిన కాలము. నీ యౌవనము దాటిపోవుచున్నది. ప్రత్యాఖ్యానాచ్చ భీతైస్త్వం నవరైః పరిగృహ్యసే త్వత్కృతే చ వయం సర్వే యంత్రితా ధర్మ బుద్ధయః. అడిగిన ఎక్కడ ప్రత్యాఖ్యానము చేయుదురో అని భయపడి మేము నిన్ను వరులకు ఈయచూపుటలేదు. ధర్మమునందు ఆసక్తి గల మేము అందరము నీ నిమిత్తమై చాలా ప్రయాసపడుచున్నాము. ప్రత్యాఖ్యానము అనగా నిరాకరించుట. త్వం హి సర్వగుణోపేతా శ్రీః సాక్షాదివ పుత్రికే కన్యా పితృత్వం దుఃఖం హి సర్వేషాం మానకాంక్షిణాం న జ్ఞాయతే చ కః కన్యాం వరయేదితి పుత్రికే. ఓ పుత్రి, సమస్త సద్గుణములతో నీవు సాక్షాత్తు లక్ష్మి వలె ఉన్నావు. ఆత్మాభిమానవంతులందరికీ కన్యకు తల్లిదండ్రులై ఉండుట దుఃఖ కారణము. ఎట్టివాడు వచ్చి కన్యను వరించునో తెలియదు కదా. మాతుః కులం పితృకులం యత్ర చైవ చ దీయతే కులత్రయం సదా కన్యా సంశయే స్థాప్య తిష్టతి. కన్య తల్లి వంశము తండ్రి వంశము ఏ వంశమునకు వెళ్ళునో ఆ వంశము ఈ 3 వంశములను సర్వదా సంశయములో ఉంచును. సాత్వం మునివరం శ్రేష్టం ప్రజాపతి కులోద్భవం భజ విశ్రవసం పుత్రి పౌలస్త్యం వరయస్వయం. ఓ పుత్రి, నీవు మునులలో గొప్పవాడు శ్రేష్ఠుడు ప్రజాపతి వంశములో పుట్టినవాడు అయిన విశ్రవసుణ్ణి సేవించుము. నీవు స్వయముగా ఆ పులస్త్య కుమారుణ్ణి వరించుము. ఈదృశాస్తే భవిష్యంతి పుత్రాః పుత్రిన సంశయః
తేజసా భాస్కర సమో యాదృశోయం ధనేశ్వరః. ఓ పుత్రి, నీకు తేజస్సు చేత సూర్యుడు వలె ఉన్న ఈ కుబేరుడు ఎట్లున్నాడో అట్టి పుత్రులు పుట్టగలరు, సందేహము లేదు. సాతు తద్వచనం శ్రుత్వా కన్యకా పితృగౌరవాత్ తత్ర గత్వా చ సౌతస్థౌ విశ్రవాయత్ర తప్యతే. ఆ కన్యక ఆ మాటలు విని తండ్రి యందున్న గౌరవము చేత విశ్రవస్సు తపస్సు చేయుచున్న చోటికి వెళ్లి అక్కడ నిలచెను. ఏతస్మిన్నంతరే రామ పులస్త్యతనయో ద్విజః అగ్నిహోత్రముపాతిష్ఠశ్చతుర్థ ఇవ పావకః. ఆమె వెళ్ళు సమయానికి విశ్రవస్సు 4వ అగ్ని వలె సాయంకాలాగ్నిహోత్రము చేయుచుండెను. అవిచింత్యతు తాం వేలాం దారుణాం పితృగౌరవాత్ ఉపసృత్యాగ్రతస్తస్య చరణాధో ముఖీ స్థితా విలిఖంతి ముహుర్భూమి మంగుష్ఠాగ్రేణ భామిని. ఆ కైకసి తండ్రి యందున్న గౌరవము చేత ఆ సమయము దారుణమైనది అని కూడా ఆలోచించక ఆ ముని పాదముల వైపు చూచుచు కాలి బొటన వ్రేలి చేత మాటిమాటికి నేలమీద వ్రాయుచు ఆతని ఎదుట నిలచెను. సతు తాం వీక్ష్య శుశ్రోణీం పూర్ణచంద్ర నిభాననాం అబ్రవీత్ పరమోదారో దీప్యమానాం స్వతేజసా. చాలా ఉత్తమమైన స్వభావము కల ఆ విశ్రవస్సు అందమైన కటి ప్రదేశము, పూర్ణచంద్రుని వంటి ముఖము గల సహజ తేజస్సుతో ప్రకాశించుచున్న ఆ కైకసిని చూచి ఇట్లు పలికెను. భద్రే కస్యాసి దుహితా కుతో వాత్వమిహాగతా కిం కార్యం కస్య వా హేతోస్తత్వతో బ్రూహి శోభనే. ఓ మంగళప్రదురాలా, నీవు ఎవరి కుమార్తెవు? ఎక్కడ నుండి ఎందుకు ఇక్కడికి వచ్చినావు? ఓ సుందరి, నీవు ఏ పని మీద ఇక్కడికి వచ్చినావు? ఏవ ముక్తాతు సా కన్యా కృతాంజలిరథాబ్రవీత్ ఆత్మ ప్రభావేణ మునే జ్ఞాతుమర్హసి మే మతం. ఆ కన్యక ఆ ముని మాటలు విని అంజలి ఘటించి ఇట్లు పలికెను. ఓ ముని, నా అభిప్రాయమేమో నీ తపఃప్రభావము చేత తెలుసుకొనుము. కింతు మాం విద్ధి బ్రహ్మర్షే శాసనాత్ పితురాగతాం కైకసీనామనాం నాహం శేషం త్వం జ్ఞాతుమర్హసి. ఓ బ్రహ్మర్షి, నేను నా తండ్రి ఆజ్ఞ వలన వచ్చినాను అను విషయము మాత్రము తెలిసికొనుము. నా పేరు కైకసి, మిగిలిన విషయమంతా నీవే గ్రహించుము. సతు గత్వా మునిర్ధ్యానం వాక్యమేతదువాచః విజ్ఞాతం తే మయా భద్రే కారణం యన్మనోగతం. ఆ ముని ధ్యానము చేసి తెలిసికొని ఇట్లు పలికెను. ఓ మంగళప్రదురాలా, నీ మనస్సులో ఉన్న కారణమేదో నాకు తెలిసినది. సుతాభిలాషో మత్తస్తే మత్తమాతంగగామిని దారుణాయాం తు వేలాయాం యస్మాత్త్వం మాముపస్థితా శృణు తస్మాత్ సుతాన్ భద్రే యాదృశాన్ జనయిష్యసి దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజన ప్రియాన్ ప్రసవిష్యసి శుశ్రోణి రాక్షసాన్ క్రూర కర్మణః. ఓ మత్త గజగమన, నీకు నా వలన పుత్రులు కలగవలెను అను కోరిక ఉన్నది. కాని నీవు నా వద్దకు దారుణమైన సంధ్యా సమయమునందు వచ్చినావు. అందుచే నీకు ఎట్టి పుత్రులు కలిగెదరో వినుము. నీకు భయంకరులు, భయంకరమైన ఆకారము గలవారు, క్రూరులైన బంధువులయందు ప్రీతి గలవారు, క్రూరములైన పనులు చేయువారు అయిన రాక్షసులు పుత్రులుగా పుట్టెదరు. సాతు తద్వచనం శ్రుత్వా ప్రణిపత్యాబ్రవీద్వచః భగవన్నీదృశాన్ పుత్రాం స్త్వత్తోహం బ్రహ్మవాదినః నేచ్ఛామి సుదురాచారాన్ ప్రసాదం కర్తుమర్హసి. కైకసి విశ్రవసుని మాటలు విని అంజలి ఘటించి ఇట్లు పలికెను. ఓ పూజ్యుడా, బ్రహ్మవాదివైన నీ నుండి నాకు ఇట్టి దురాచారులైన పుత్రులు కలుగుట నాకు ఇష్టము కాదు, అనుగ్రహింపుము. కన్యయాత్వేవ ముక్తస్తు విశ్రవాముని పుంగవః
ఉవాచ కైకసీం భూయః పూర్ణేందురివ రోహిణీం. మునిశ్రేష్ఠుడైన విశ్రవసుడు ఆ కైకసి మాటలు విని పూర్ణచంద్రుడు రోహిణితో వలె ఆమెతో ఇట్లు పలికెను. పశ్చిమోయస్తవ సుతో భవిష్యతి శుభాననే మమ వంశానురూపః స ధర్మాత్మా చ న సంశయః. మంగళకరమైన ముఖము కలదానా, నీ చివరి పుత్రుడు ధర్మాత్ముడై నా వంశానికి తగినవాడు అగును, సందేహము లేదు. ఏవముక్తాతు సా కన్యా రామకాలేన కేనచిత్ జనయామాస బీభత్సం రక్షో రూపం సుదారుణం. ఓ రామా, విశ్రవసుడు ఇట్లు చెప్పిన కొంతకాలానికి ఆ కన్య భయంకరుడు చాలా క్రూరుడు అయిన రాక్షస రూపము గల పుత్రుని కనెను. దశగ్రీవం మహాదంష్ట్రం నీలాంజనచయోపమం తామ్రోష్ఠం 20 భుజం మహాన్యం దీప్తమూర్ధజం. ఆ పిల్లవానికి 10 కంఠములు, పెద్ద కోరలు, ఎర్రని పెదవులు, 20 చేతులు, పెద్ద నోళ్లు, ప్రకాశించుచున్న జుట్టు ఉండెను. ఆతడు నల్లని కాటుక కుప్ప వలె ఉండెను. తస్మిన్ జాతేతు తత్కాలే సజ్వాలకవలాః శివాః క్రవ్యాదాశ్చాపసవ్యాని మండలాని ప్రచక్రముః. ఆతడు పుట్టగానే నిప్పు ముద్దలు నోళ్లలో ఉన్న ఆడు నక్కలు, మాంసము తిను మృగాలు అపసవ్యముగా గుండ్రముగా తిరిగినవి. వవర్షరుధిరం దేవో మేఘాశ్చఖర నిస్వనాః ప్రభభౌ నచ సూర్యో వై మహోల్కాశ్చాపతన్భువి. అప్పుడు దేవుడు రక్తము కురిపించెను, మేఘములు కటువుగా ఉరిమెను, సూర్యుడు ప్రకాశించలేదు, భూమిపై పెద్ద ఉల్కలు పడెను. చకంపే జగతీ చైవ వపుర్వాతాః సుదారుణాః అక్షోభ్యక్షుభితశ్చైవ సముద్రః సరితాం పతిః. భూమి అదిరెను, దారుణములైన గాలులు వీచెను, క్షోభింప శక్యము కాని నదీపతి అయిన సముద్రము క్షోభ చెందెను. అథ నామాకరోత్తస్య పితామహ సమః పితా దశగ్రీవః ప్రసూతోయం దశగ్రీవో భవిష్యతి. పిమ్మట బ్రహ్మదేవునితో సమానుడైన తండ్రి ఆ పిల్లవానికి పేరు పెట్టెను. ఇతడు 10 కంఠములతో పుట్టినాడు కాన ఇతని పేరు దశగ్రీవుడు. తస్యత్వనంతరం జాతః కుంభకర్ణో మహాబలః ప్రమాణాద్యస్య విపులం ప్రమాణం నేహ విద్యతే. దశగ్రీవుని తరువాత మహాబలవంతుడైన కుంభకర్ణుడు పుట్టెను. ఆతని శరీర ప్రమాణమును మించిన ప్రమాణము ఈ లోకములో లేదు. తతః శూర్పణఖా నామ సంజజ్ఞే వికృతాననా విభీషణశ్చ ధర్మాత్మా కైకస్యాః పశ్చిమః సుతః. పిమ్మట వికృతమైన ముఖము కల శూర్పణఖ పుట్టెను. ధర్మాత్ముడైన విభీషణుడు కైకసి చివరి పుత్రుడుగా జన్మించెను. తస్మిన్ జాతే మహాసత్వే పుష్పవర్షం పపాతః నభస్థలే దుందుభయో దేవానాం ప్రాణదంస్తథా వాక్యం చైవాంతరిక్షే చ సాధు సాధ్వితి తత్తదా. మహాబుద్ధిశాలి అయిన విభీషణుడు పుట్టినప్పుడు పుష్పవర్షము కురిసెను. ఆకాశమునందు దేవదుందుభులు మ్రోగెను. ఆకాశమునందు బాగు బాగు అను మాటలు వినబడెను. తౌతు తత్ర మహారణ్యే వవృధాతే మహౌజసౌ కుంభకర్ణ దశగ్రీవౌ లోకోద్వేగకరౌ తదా. గొప్ప తేజస్సు కలవారు, లోకమునకు ఉపద్రవము కలిగించువారు అయిన ఆ కుంభకర్ణ దశగ్రీవులు ఆ మహారణ్యములో పెరిగిరి. కుంభకర్ణ ప్రమత్తస్తు మహర్షీన్ ధర్మవత్సలాన్ త్రైలోక్యం భక్షయన్ నిత్యా సంతుష్టో విచచారః. కుంభకర్ణుడు మిక్కిలి మదించి ధర్మాత్ములైన మహర్షులను నిత్యము భక్షించుచు తృప్తి చెందక 3 లోకాలలో సంచరించెను. విభీషణస్తు ధర్మాత్మా నిత్యం ధర్మ వ్యవస్థితః స్వాధ్యాయ నియతాహార ఉవాస విజితేంద్రియః. ధర్మాత్ముడైన విభీషణుడు మాత్రము నిత్యము ధర్మమునందే స్థిరుడై స్వాధ్యాయము చేయుచు ఆహార నియమమును పాటించుచు ఇంద్రియములను వశములో ఉంచుకొని ఉండెను.
అథ వైశ్రవణో దేవస్తత్ర కాలేన కేనచిత్ ఆగతః పితరం ద్రష్టుం పుష్పకేణ ధనేశ్వరః. పిమ్మట కొంతకాలమునకు ధనాధిపతి అయిన దేవుడు కుబేరుడు తండ్రి దర్శనమునకై పుష్పకము మీద అక్కడికి వచ్చెను. తం దృష్ట్వా కైకసీ తత్ర జ్వలంతమివ తేజసా ఆగమ్య రాక్షసీ తత్ర దశగ్రీవమువాచః. అప్పుడు రాక్షసి అయిన కైకసి అక్కడ తేజస్సుతో మండుచున్నాడా అన్నట్లు ఉన్న ఆ కుబేరుణ్ణి చూచి దశగ్రీవుని వద్దకు వచ్చి ఇట్లు పలికెను. పుత్ర వైశ్రవణం పశ్య భ్రాతరం తేజసావృతం భ్రాతృభావే సమానేపి పశ్యాత్మానం త్వమీదృశం. ఓ పుత్రా, నీ సోదరుడైన కుబేరుడు తేజస్సుతో ఎట్లు ప్రకాశించుచున్నాడో చూడుము. సోదరత్వము సమానమే అయినను ఈ విధముగా ఉన్న నిన్ను చూచుకునుము. దశగ్రీవ తథా యత్నం కురుష్వామిత విక్రమ యథా త్వమపి మే పుత్ర భవేర్వైశ్రవణోపమః. నాయనా దశగ్రీవ, సాటిలేని పరాక్రమము కలవాడా, నీవు కూడా కుబేరుడంతటి వాడవు అగుటకు ప్రయత్నము చేయుము. మాతుస్తద్వచనం శ్రుత్వా దశగ్రీవః ప్రతాపవాన్ అమర్షమతులం లేభే ప్రతిజ్ఞాం చాకరోత్తదా. ప్రతాపవంతుడైన దశగ్రీవుడు తల్లి మాటలు విని కుబేరుని విషయమునందు చాలా కోపము చెంది అప్పుడు ప్రతిజ్ఞ చేసెను. సత్యం తే ప్రతిజానామి భ్రాతృతుల్యోధికోపి వా భవిష్యాం యోజసా చైవ సంతాపం త్యజ హృద్గతం. నేను ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను, తేజస్సు చేత నా సోదరునితో సమానుడను కాని అధికుడను కాని కాగలను. మనస్సులో ఉన్న సంతాపమును విడువుము. తతః క్రోధేన తేనైవ దశగ్రీవః సహానుజః చికీర్షుర్దుష్కరం కర్మ తపసే ధృత మానసః. పిమ్మట సోదర సహితుడైన దశగ్రీవుడు ఆ కోపావేశముతోనే కూడి ఎవ్వరూ చేయజాలని పని చేయదలచినవాడై తపస్సు చేయుటకు నిశ్చయించుకొనెను. ప్రాప్స్యామి తపసా కామమితి కృత్వాధ్యవస్య చ ఆగచ్చదాత్మసిద్ధ్యర్థం గోకర్ణస్యాశ్రమం శుభం. తపస్సు చేత కోరికను సాధించవలెను అను దృఢ సంకల్పముతో అతడు తన కార్యము సిద్ధించుటకై పవిత్రమైన గోకర్ణ క్షేత్రమును చేరెను. సరాక్షసస్తత్ర సహానుజస్తదా తపశ్చచారాతులముగ్ర విక్రమః అతోషయచ్చాపి పితామహం విభుం దదౌ సతుష్టశ్చ వరాంజయావహాన్. ఉగ్రమైన పరాక్రమము గల ఆ దశగ్రీవుడు తమ్ములతో కలిసి ఆ గోకర్ణ క్షేత్రములో సాటి లేని తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టెను. బ్రహ్మదేవుడు ఆతనికి జయమును కలిగించు వరములను ఇచ్చెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే నవమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तु తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.